ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు ఆ చర్చలో పాల్గొంటున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మహేష్ మెరుపుల, టీడీపీ పార్టీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మనకు సంఖ్యాబలం ఎక్కువగా ఉంది, మండలిలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? సో అదేవిధంగా ఇప్పుడు ఈ జిఎస్టీ అంశానికి వచ్చేసరికి వీళ్ళు ముందుగా ఒకటి అనుకున్నారు, బీఎస్సీ సమావేశంలో బొత్స సత్యనారాయణ దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి అన్నారంట. సో వచ్చేసరికి మండలిలో ఆ చర్చకు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, అద్భుతమైనటువంటి సంస్కరణలు ఇవ్వని చెప్పేసి. సో అక్కడ ఏం మాట్లాడలేకపోయారు మళ్ళీ బొత్స సత్యనారాయణ. ఎట్లా చూస్తారు సార్ ఇదంతా? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేరు. అదేవిధంగా ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటిది భిన్నమైనటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మొదటి అంశం ఎందుకు నిలదీయలేకపోతా ఉంది శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్షం అంటే పెద్ద పార్టీగా ఉండి కూడా అనేటువంటిది. దానికి 32, 34 ఉన్నాయి అఫీషియల్ గా. కొంతమంది రాజీనామా చేసినా అంగీకరించలేదు, అందుకని అఫీషియల్ ఫిగరే మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలు మౌలికంగా భిన్నమైనటువంటివి కాదు. కొన్ని పథకాలలో మార్పులు చేర్పులు చేయొచ్చు, లేదా కొన్ని లోపాలని సవరించి కొత్తగా పెట్టవచ్చు తప్ప విధానపరంగా తీసుకుంటున్నటువంటి మార్పులు పెద్దగా ఏమీ లేవు కనుక వాళ్ళకి నిలదీయటానికి కూడా అంశాలు ఏమీ లేవు అనేది చెప్పుకోవచ్చు. ఏ విధానం మీద నిర్ణయిస్తారు? వాళ్ళు అనుసరించినటువంటి విధానానికి భిన్నంగా ఏమన్నా ప్రభుత్వం అనుసరిస్తున్నదా? లేదు కదా. ఉదాహరణకు తాజా ఉదంతాన్ని మనం చూసుకున్నట్లయితే పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ గురించి ఒక చర్చ. సరే, దాన్ని కొన్ని వామపక్ష పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు లేదా కొంతమంది మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 60% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అటువంటి దాన్ని మరి ఎంత శాతం పెడతారో తెలియనటువంటి ప్రైవేట్ వాళ్ళకి అంత పెద్ద మొత్తం నిధుల్ని లేదా నిర్వహణ బాధ్యతని అప్పగించడం ఏమిటి? అది సరికాదనేటువంటిది ఒక వైఖరి. దాని గురించి వేరే సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. మరి ఇదే వైసీపీ ప్రభుత్వము మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ఫీజుల్ని 2 రకాలుగా, అంటే 12 లక్షలు కొంతమందికి, 20 లక్షలు కొంతమందికి పెట్టి ఫీజులు నిర్ణయించినటువంటి విధానాన్ని అమలు జరిపింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ 12 లక్షలు 20 లక్షలే కొనసాగిస్తుందా, లేకపోతే పీపీపీ పేరుతోటి అది మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దాని ఫీజులను రెట్టింపు లేకపోతే 3 రెట్లు చేస్తుందా అనేది మనం చూడాల్సి. అందుకని ఏం ప్రశ్నిస్తారు బొత్స సత్యనారాయణ గారు? బయట శాసనసభ బయట ఇది ప్రైవేటీకరిస్తున్నారు, ఈ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఆ ప్రైవేటీకరణ అంశం అనేటువంటిది గతంలో వాళ్ళు అమలు జరిపినటువంటి దానిలోనే ఉన్నది. 12 లక్షలు 20 లక్షలు అనేటువంటి 2 కేటగిరీలుగా సీట్లు అమ్ముకోవడం అనేది గతంలోనే ఉన్నది. అదేవిధంగా విద్యుత్ మీటర్లు కావచ్చు, స్మార్ట్ మీటర్లు కావచ్చు, లేదా సర్దుబాటు ఛార్జెస్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను చూసినప్పుడు వైసీపీకి మీరు అంటున్నట్టుగా పీపీపీకి సంబంధించి కూడా లోకేష్ గారు కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం కాదు, ఇవన్నీ కూడా చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరికి అమ్మడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఏంటనేది చెప్పొచ్చు. ప్రైవేటీకరణ అంటే అమ్మటం, పీపీపీ అంటే అమ్మటం కాదు. ఆ తేడా నాకు ఐడియా ఉన్నది, అదేమి దాని కాదంట్లా. కాకపోతే నిర్వహణ భారం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకే వెళుతుంది అనేటువంటిది వివిధ దేశాల్లో జరిగినటువంటి అనుభవం. ప్రైవేటీకరణకి ఒక ముందస్తు చర్య అనేటువంటిది ఉన్నది. అందుకని పీపీపీకి ప్రైవేటీకరణకి ఖచ్చితంగా తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే ఏదైనా కానివ్వండి జనానికి మేలు కలిగించాలి లేదా ఉపయోగం ఉండాలి. పీపీపీ ద్వారా అనుసరించేటువంటి పద్ధతుల్లో ఏం మేలు జరగదు, మేలు జరగకపోగా ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం అవుతాయనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శ. దాని గురించి మనం వేరే సందర్భం చెప్పుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి వైసీపీకి లేదు.
ఇక జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టి గురించి ట్వీట్ చేశారు, మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మరి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అన్నాయి ఉండాలి. లేకపోయేట్లయితే మనం బయట ఏం చెప్పినా కానీ అఫీషియల్ గా మన ప్రభుత్వాన్ని తీర్మానాలని మనం వ్యతిరేకించాలి అనేటువంటిది ఏమన్నా అటువంటిది ఏమన్నా డైరెక్షన్ ఉందేమో తెలియదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఇలాంటి వైరుధ్యం వైసీపీలోనే కాదు. అసలు జిఎస్టి గురించి మనం వెనక్కి వెళ్ళినట్లయితే 2011లో 115వ రాజ్యాంగ సవరణ పెట్టారు నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జిఎస్టిని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు ఏదైతే జిఎస్టి మా ఘనతే, మేము దాన్ని తెచ్చాము, మేము దానికి 2.0 మేము సంస్కరణ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఇదే నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకించారు. బీజేపీ దాన్ని 2 పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా దాన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత అదే జిఎస్టీని తెచ్చి మాకు అంతే అని చెప్పుకుంటున్నారు. అందుకని అవకాశవాదం అనేటువంటిది అన్ని పార్టీల్లో కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు వైసీపీలో కూడా మనకి అదే కనిపిస్తా ఉంది అనేది అంటే అవకాశవాదమేనే కాకుండా కమ్యూనికేషన్ గ్యాప్, లేదంటే నాయకునికి ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల మధ్యలో సమన్వయం లేకపోవడము, ఇవన్నీ అయితే వైసీపీలో జరుగుతున్నాయని కనిపిస్తా ఉంది. ఏదైనా రెండు కూడా ఉండొచ్చు. అదే సార్, ఎందుకంటే చాలా పెద్ద విషయం కదా, మండల్లో మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ చూస్తారు, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు పార్టీ